రాస్తున్న ఒక వ్యక్తి మా విశ్వైక తొలి పుస్తకాన్ని తొలి సంతకంగా ఈరోజు లోకార్పితం చేస్తూ ఉన్నారు. లోకానికి అర్పితం చేస్తారు. పుస్తకావిష్కరణ అంటే సమాజంలోకి వెళ్ళిపోతుంది ఆ పుస్తకం అని. 4 రోడ్ల చౌరస్తాలో మనం నిలబడి అటు ఇటు చూస్తుంటే ఎలా ఉంటుందో ఒక పుస్తకం నడుచుకుంటూ 4 రోడ్ల చౌరస్తాలో నిలబడ్డట్టుగా ఉంటుంది ఆవిష్కరణ అయిన తర్వాత. రాళ్ళు వేస్తారా పూలు వేస్తారా అన్న చదువర్ల ఇష్టం బట్టి ఉంటుంది. విమర్శలు రావచ్చు, పొగడ్తలు కూడా రావచ్చు. అందుకని పుస్తకాన్ని ఒకటి రాసి ఆవిష్కరింప చేయాలంటే ప్రతి రచయిత కూడా చాలా ఆలోచిస్తాడు. తనకి సంతృప్తి కలిగినాక పుస్తకం బయటకు వస్తే బాగుంటుంది అనుకుంటారు. రాయడానికి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి స్పీకర్తో వాళ్ళ నాన్నగారు. తెలుగు అక్షరయాన్ జెన్జీ ఈ సంయుక్త నిర్వహణలో పుస్తకావిష్కరణ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. మాకే ఎంతో ఇన్స్పిరేషన్. ఏ కాలేజీకి వెళ్ళినా కూడా పిల్లలందరూ యంగ్ బ్రిగేడ్ అందరూ ఎప్పుడెప్పుడు వింటామా అనుకుంటారు. ఆయన ఒక క్లాస్ తీసుకున్నారంటే అందరూ కూడా దాంట్లో కొంతమంది గ్రూప్స్ 1 పాస్ అయిపోతారు. ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు, ఒక నూతనోత్తేజం వస్తుంది వారి మాటలు వింటూ ఉంటే. మాటల మనిషి కూడా కాదు, చేతల మనిషి కూడా. మా చిట్ల పార్థసారథి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి సందేశం విన్న తర్వాత మనం చాలా ముచ్చట్లు చెప్పుకుందాం. సభకు నమస్కారం. చాలా సంతోషం. శ్రీలక్ష్మి కార్యక్రమాన్ని ఇస్తాను నేను. అక్షరానికి ఉన్న శక్తి ఎలాంటిది, అంతమంది మహిళల్ని ఒక త్రాటి మీకు తీసుకొచ్చి కథలు, కథానికలు, వివిధ సాహిత్య ప్రక్రియల్ని వాళ్ళ ద్వారా చేయిస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నేను అక్షరాన్ని గురించి కానీ వి ఛానల్ గురించి కానీ ఇక్కడ ఉన్నారు చాలా లోకల గురించి చెప్పాలంటే గంటసేపు చెప్పచ్చు. సో వాళ్ళందరి గురించి పెద్ద మాట్లాడకుండా నేరుగా విశ్వైక దగ్గరకు వచ్చేస్తారు. తొలి అడుగేసింది కదా, ఆమె చెప్పింది ముద్రణ చాలా ఇంపార్టెంట్. గత 15-20 సంవత్సరాలుగా రాస్తూ ఉంది. చిన్నప్పుడే ఏదో రాస్తే వాళ్ళ ఫాదరు నువ్వు ఒక కవిత రాయు, కాంపిటీషన్ ఉందంటే అప్పుడే ప్రైజ్ కొట్టేసింది చిన్నతనంలోనే. ఆమె బయోడేటా చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే చాలా ఒకరికొక రకమైన ప్రతిభ ఉంటుంది, కానీ మల్టీ టాలెంటెడ్. ఆమె పెయింటింగ్ వేసేది, డ్రాయింగ్స్ వేసేది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏమో మ్యాథమెటిక్స్. బహుశా బీఎస్సీ ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాని తర్వాత ఎంఏ తెలుగు డైవర్ట్ అయిపోయింది. సైన్స్ నుంచి ఆర్ట్స్కి వచ్చేసింది. మళ్ళీ భాషా ప్రవీణ హిందీలో, అంటే 2 భాషల్లో దిగ్గజం అన్నమాట. ఇటు రేడియో వ్యాఖ్యాత, చాలా కార్యక్రమాలు యాంకరింగ్ చేస్తుంది, ఇంటర్వ్యూలు చేస్తుంది. అవన్నిటి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, హవర్డ్ గార్డ్నర్ అని ఒక సైకాలజిస్ట్, ఆయన ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. దాని థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. అంటే మనం ఐక్యూ అంటే 130, 140, 50, ఎలన్ మాస్క్ ఇంత ఉంది, న్యూటన్ ఇంత ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. అదేంటంటే ఒక స్ట్రైట్ మెజర్మెంట్ ఆఫ్ ఐక్యూ, ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అనుకునేవాళ్ళు. కానీ ఈ సైకాలజిస్ట్ ఏం చేశాడంటే, మనిషిలో ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉండదు, చాలా రకాల ఇంటెలిజెన్స్లు ఉంటాయి. వ్యక్తిలో 1, 2, 3 చాలా ఇంటెలిజెన్స్లు సిగ్నిఫికెంట్గా ఉంటాయి, అంటే డామినేట్ చేస్తూ ఉంటాయి, అంటే బలంగా ఉంటాయి ఆ ఇంటెలిజెన్స్లు. ఇప్పుడు ఈమె ప్రతిభల్ని మనం గమనిస్తే ఒక 5-6 ఇంటెలిజెన్స్లు వచ్చేసాయి. మొత్తం అది 8 రకాలు చెప్పాడు. ఒకటేమో స్పేషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఈ పెయింటింగ్, డ్రాయింగ్ అంటే విజువలైజ్ చేయాలన్నమాట.
ఊహకు సంబంధించిన అంశాలు, దాన్ని స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సరే, రాయడం అయితే ఎట్లా ఉంది, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. తర్వాత ఆట పాట డ్యాన్స్ ఇవన్నిట్లో ఆమె ముందుండేది. దీన్ని ఏమంటారంటే బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఫింగర్స్లోనూ మన ఆర్మ్స్లో కానీ లెగ్స్లో కానీ వీటిని ఉపయోగించి చేసే కార్యక్రమాలు. ఇట్ కెన్ బి సర్జరీ ఆల్సో. మంచి సర్జన్ కూడా బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్ పీపుల్ కూడా బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అంటారన్నమాట. ఈ రకంగా ఇంటర్ పర్సనల్ రిలేషన్ ఇంటెలిజెన్స్. ఆమె ఎన్ని సంఘాల్లో మెంబర్గా ఉందో నాకు తెలియదు. చాలా సంఘాల్లో మెంబర్గా ఉండి ఉంటుంది, చాలా సంఘాలకి యాంకర్గా ఉండి ఉంటుంది తప్పకుండా. ఆమెకు ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఫేస్బుక్లో వీటన్నిటిలో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇన్ని రకాల ఇంటెలిజెన్స్లు ఒక వ్యక్తిలో ఉండడం కొంత అరుదే చెప్పాలి. ఒకటి మర్చిపోయాను, ఆమె ఆటోమేషన్ అనే ఒక ప్యాకేజ్ కూడా ఆమె ట్రైనింగ్ అయింది. సో ఇట్ రిప్రజెంట్స్ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే 5-6 వచ్చేసాయి, మొత్తం 8-10 ఉన్నాయి. సరే, కొంతమంది 8 అంటారు, 10 అంటారు. సో అన్ని రకాల ఇంటెలిజెన్స్లు ఆమెలో కనిపిస్తూ ఉంటాయి. ఆమె అదృష్టం ఏంటంటే పెంపకం చాలా గొప్పది. అంటే క్రెడిట్ వల్ల బహుశా వాళ్ళ ఫాదర్కి వెళ్తుంది. ఆయన మొదటి నుంచి ఆమెకు చిన్నప్పటి నుంచి కథల పుస్తకాలు ఇవ్వడం, చదివించడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆమెకి కథ దొరకగానే ఏదో మూలకెళ్ళి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళైనా ఆ కథలు చదవడం ఒక అలవాటు. పిల్లల్లో సృజనాత్మకత రావాలంటే చిన్నప్పుడు పద్యం కానీ, కవిత కానీ, కథలు కానీ, నవల్స్ కానీ రాస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో సృజనాత్మకత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి అని చాలా స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో ఆ కారణంగానే నేను చెప్పిన ఇంటెలిజెన్స్ అన్నీ ఆమెకు వచ్చేసాయి అనుకుంటాను నేను. సరే, ఈ 15-20 సంవత్సరాలుగా రాస్తూ ఉంది, కానీ మొదటిసారి ఒక రకంగా ముద్రణకి ఇవ్వడం అంటే ఒక రచయిత్రికి కానీ కవిత్రికి కానీ అదొక సాహసమే. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది, దానికి కరెక్షన్ చేయరాదు, ఇంక ఎడిట్ చేయరాదు. మనం మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకునాల్సిందే, సమీక్షలు చేసుకునాల్సిందే. ఎట్లా రాశాను, ఏంటి, మంచి చెడు అన్నిటికీ బాధ్యత వహించే ఒక దశ ముద్రణకు వెళ్ళిపోవడం పుస్తకం. అది ఆమె ఈ 15-20 సంవత్సరాల సాహితీ ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయిలుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇంకా సుదూర ప్రయాణం చేసి ఏదైతే మొట్టడుగు ఆమె వేసిందో ఇంకా 1000 మైళ్ళ ప్రయాణం ముందుంది. ఈ 2వ అడుగు 3వ అడుగు వేసుకుంటూ ఇంకా ఎన్నో పుస్తకాలు విశ్వేక చేతుల మీదుగా మనకు అందుతాయని చెప్పి ఈ సభాముఖంగా మనం అందరము ఆశిద్దాం. ఆమెకి మన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేద్దాం. సాహితీ సృజన అనేది సమాజానికి చాలా ఒక మంచి ప్రక్రియగా పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా మంచి జరగాలంటే సమాజ హితం కోరి తమ భావాల్ని, తమ ఆలోచనల్ని, తమ యొక్క ఆశయాల్ని అక్షరబద్ధం చేయాలంటే రాసి పుస్తకం ముద్రిస్తేనే దానికి నిజమైన ఒక పరాకాష్ఠగా చెప్తూ ఉంటారు. సో ఆమె తత్వం ఏం చెప్తా ఉందంటే సమాజాన్ని కానీ వ్యవస్థను కానీ మనం వాళ్ళేం చేశారు, ఇదేం చేశారు, సమాజం ఇట్లా ఉంది ఏంటి, వ్యవస్థ ఇలా ఇట్లా ఉంటుంది అని అనకుండా మనము మన బాధ్యత నెరిగి మనము మారాలి. దాని తర్వాత సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలంటే మనము ఒక విశ్వాసంతో మన కాళ్ళ మీద మనం నిలబడి మనలో మార్పు రావాలి. ఆ మార్పును అప్పుడు సమాజానికి ఆపాదించాలనే ఒక తాత్విక చింతన ఈ పుస్తకంలో కనిపించినట్టుగా. నేను పుస్తకం చదవలే, ఆమె రాసింది ఒక రైటర్ పుస్తకం మీద, దాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది.
ఈ పుస్తకం కంపల్సరీ నేను మమత గారిని ఏంటంటే మన కిషోరి బాలికలు ఉన్నారు కదా, వీళ్ళ చేత తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివించాలి. వాళ్ళకి వాళ్ళ జీవితం పట్ల ఒక విశ్వాసాన్ని, తర్వాత వాళ్ళ జీవితంలో ఒక మార్గదర్శనాన్ని, మంచి ఆలోచన చేసి నేను కూడా చేయగలను, నాకు కూడా సాధ్యమే అన్న ఒక నమ్మకాన్ని ఈ పుస్తకం ద్వారా వాళ్ళకు వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ ఉన్న చిన్నారులందరూ ఆ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. జీవితంలో ఈ సాహిత్యం అనేది రెండు కోణాలుగా ఉపయోగపడుతుంది. ఒక కోణం ఏంటంటే ఈ సాహిత్యం చదివితే, పుస్తకాలు చదివితే మనసు కాస్త శుద్ధపడుతుంది. అంటే కొద్ది సున్నితమైన భావం తప్పకుండా డెవలప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఒక మానవీయ దృష్టి అనేది ఈ సాహిత్య ప్రక్రియల ద్వారా అబ్బుతుందని నేను భావిస్తూ ఉంటాను. రెండవ కోణం ఏంటంటే ఒక విమర్శనాత్మక దృష్టి ఉంటే సమాజంలో కానీ తమ చుట్టుపక్కల కానీ అన్యాయం కానీ అసమానతలు కానీ ఉంటే వాటిని ఎదిరించే ఒక శక్తి ఈ సాహిత్యానికి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ ప్రక్రియ తప్పకుండా ముందుకు పోవాలని అందరం ఆశిస్తూ ఉన్నా సరే, రోజు రోజుకి మనం ఆధునిక సమాజంలో గమనిస్తే బుక్ రీడింగ్ అంటే పుస్తక పఠనం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. అది ఒక వాస్తవంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవైపు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, టీవీ, సినిమాలు, సోషల్ మీడియా అనే ఒక బ్యానర్ కింద మనకు ప్రధానంగా 3 యూనివర్సిటీలు ఉన్నాయి. ఒకటి వాట్సాప్ యూనివర్సిటీ, రెండవది యూట్యూబ్ యూనివర్సిటీ, మూడవది ఇన్స్టా యూనివర్సిటీ. ఇవన్నీ సోషల్ మీడియా అనే అంబ్రెల్లా కింద ఉన్నాయి. సో ఇవన్నిటినీ మనం చాలా దగ్గరగా అయిపోయినాం. అవి మన జీవితంలో భాగం అయిపోవడం వల్ల ఇక పుస్తకం వైపు చూడడానికి అవకాశమే లేదు, సమయమే లేదు పిల్లలకి. ఈ జనరేషన్కి వాళ్ళు చదివే పుస్తకాలు టెక్స్ట్ బుక్స్, ఎందుకంటే విద్యా వ్యవస్థ అంటే మార్కులు, ఎగ్జామ్లు, గ్రేడ్లు, అది తప్ప ఇంకేం లేదు చదువు. నిజమైన విద్య ఎట్లాగూ లేదు. సో ఆ విద్య కూడా సరిగా ఉందంటే ఆ సామర్థ్యం కూడా రాదు మన పిల్లలకి. ఒక భాష మీద కమాండ్ ఉండదు, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండదు. ఎప్పుడు మార్క్స్ గోలనే, ర్యాంక్స్ గోలనే, కంపారిజన్ గోలనే. ఎప్పుడు వాళ్ళపైన ఎన్ని మార్కులు నాకు ఎక్కువ వచ్చాయి, ఎంత మెరిట్ వచ్చింది, ఏం ర్యాంక్ వచ్చింది, ఏ జాబ్కి వెళ్ళాలి. ఈ జాబ్ అనేది కూడా ఒక రకంగా ఆలోచిస్తే, నేను ఈ మధ్యనే ఈ జాబ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే అందరు ఇంటలెక్చువల్స్ సమాజంలో చదివే పిల్లలకి ఏం చెప్తా ఉన్నామంటే మనము, ఇంక్లూడింగ్ నేను, బాగా చదువుకోండి మంచి జాబ్ వస్తుంది అని. బట్ ఒక 100 మంది మనం జనాభా తీసుకుంటే ఒక 5% మాత్రమే, స్టాటిస్టిక్స్ మీరు చూస్తే 5% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు. మరో 15% మాత్రమే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు. అంటే 20% కంటే ఉద్యోగాలు ఎవరు చేయరు. మీ చుట్టుపక్కల సమాజాన్ని గమనించండి. కానీ చదువుకునే ప్రతి వ్యక్తికి జాబ్ చేయండి, బాగా చదవండి, అయితేనే జాబ్ వస్తుంది. సో ఉద్యోగం కోసమే మీరు చదవాలన్న ఒక భావన సమాజంలో బాగా నాటుకొని పోయి ఉంది. దీని నుంచి కొంతవరకు మనం బయటపడాలంటే పిల్లలకి బాబు చదివే కాదు, చదువుతూనే వచ్చే ఉద్యోగమే కాదు, వేరే చాలా రకమైన అంశాలు జీవితంలో నిలబడడానికి చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నాడు కార్తీక్, ఆయన డిజైనింగ్లో ద్రష్ట, డిజైనింగ్ చేస్తాడు. ఇప్పుడు అక్షరయాన్ పుస్తకాలు సంకలనాలు ఒక 4-5 వేస్తే వాటికి కవర్ పేజీ వేసింది కార్తీక్. ఎక్కడ కార్తీక్? సో కార్తీక్ ఒకసారి చెప్పల ద్వారా మనం అభినందనలు తెలియజేస్తాం. తల్లి రాసిన పుస్తకానికి కూడా కవర్ పేజ్, ఈ కవర్ పేజ్ కూడా కార్తీకే డిజైన్ చేశాడు. అంటే అతను జాబ్ కోసం చూడట్లే, ఈ వాంట్స్ టు బికమ్ ఎంటర్ప్రినర్. సో ఈ ప్యాషన్ ఉంది, ఈ ప్యాషన్లో అతను ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రకంగా ఒకరికొక ప్యాషన్ ఉంటుంది, ఒకరికొక
టేస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి ఒకరు వ్యాపారం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఒక ఇండస్ట్రీ పెట్టచ్చు. ఇంకా సమాజంలో ఒక్కసారి అటు ఇటు చూస్తే ఇప్పుడు అంత ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది, చాలా పొటెన్షియల్ ఉంది. డబ్బు రావడానికి, ఆదాయం సంపాదించడానికి 100 మార్గాలున్నాయి మనకి. సో చదువు అంటే జాబే, జాబ్ అంటే ర్యాంకే, లేకపోతే గ్రేడే, పరీక్షనే అని చెప్పి అన్నీ బట్టి పెట్టుకుంటూ మనం ఈ విద్యా వ్యవస్థనంతా భ్రష్టు పట్టిస్తూ ఉన్నాం. కాబట్టి దాంట్లోంచి మెల్లమెల్లిగా ఈ జనరేషన్ని మనం బయట తీసుకురావాల్సిన అవసరం మాత్రం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, భవిష్యత్తు గురించి 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అంటే ఈ సైంటిఫిక్ యుగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రిడిక్షన్ ఏంటి, అంతా భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే తిరుగుతూ ఉంటుంది. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే మాట్లాడని సభ ఏమీ ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైటర్స్ కూడా అవసరమే అని నేను చెప్తా ఉన్నాను. చెప్పానా? అంతకుముందు అరగంట, గంట కూడా చెప్పాను. ఇప్పుడు విశ్వకి కూడా ఇదే విషయం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆమెకు మ్యాథమెటిక్స్ ఉంది, ఆటోమేషన్లోకి వెళ్ళిపోయింది. అంటే కొంత టెక్నికల్గా ఆమెకు ఒక బేస్ ఉంది. కాబట్టి ఈ బేస్ ఆధారంగా ఈ మధ్య రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఆర్టిఫిషియల్ అసిస్టెంట్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. చాలా టూల్స్ వచ్చేసాయి. కంటెంట్ క్రియేట్ చేస్తుంది, మీకు ఐడియాస్ ఇస్తుంది, ప్లాట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఒక 17 భాషలకి ట్రాన్స్లేషన్ చేయొచ్చు. ఇప్పుడు 17 లాంగ్వేజెస్. ఏ టూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతమంది ఈ నేషనల్ కన్జ్యూమర్ డే అయితే అప్పుడు నేను కన్జ్యూమర్ యాక్ట్ సంబంధించిన లిటరేచర్ చదివాను. జాగృతి అనే ఒక వెబ్సైట్ ఉంది కంప్లైంట్ ఇవ్వడానికి. అది 17 లాంగ్వేజెస్లో ఉంది. అంటే మనం ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే 17 లాంగ్వేజెస్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏదైనా ప్రొసీడింగ్స్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ టూల్లో, యాప్లో ఏమవుతుందంటే అవి రికార్డ్ అయిపోతాయి. మీకు ఆర్గ్యుమెంట్స్ అయిపోగానే ఎవరు ఏమేమి మాట్లాడినా ఒక డ్రాఫ్ట్ వచ్చేస్తుంది. ఆ రకంగా ఏ టూల్స్ రైటర్స్కి చాలా వచ్చాయి. వాళ్ళకున్న సృజనాత్మక శక్తికి అది అదనంగా శక్తినిస్తుంది, బలాన్ని. ఇట్ ఇస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ క్రియేటివిటీ. బట్ మీ క్రియేటివిటీ కనుక టెక్నాలజీ కనుక యాడ్ చేస్తే, ఇప్పుడు మీరు యాడ్ చేసే పరిస్థితుల్లో చాలామంది అక్షరాలు లేరు, అందరూ 50-60 దాటిపోయారు. సో మీకు ఇప్పుడు టూల్స్ వాడాలన్నా ఎక్కడ మేము కంప్యూటర్ ముడతాం. కంప్యూటర్ అంటేనే అలర్జీ, ఒక రెసిస్టెన్స్. కాబట్టి అది వీలు కాదు. కానీ ఈమెకు అవకాశం ఉంది, వైశ్వకి. కాబట్టి ఇటువంటి రైటర్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కనుక స్టడీ చేసి వాడుకుంటే ఇంకా బ్రహ్మాండంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఒక బుక్ రాసిన తర్వాత అది ఏ రకంగా ఆదరణ పొందుతుందో కూడా టూల్స్ ఉన్నాయి. అంటే పబ్లిక్లో ఒక ప్యాటర్న్స్ ఉంటాయి. ఎలాంటి కంటెంట్ ఉంటే ఎక్కువ ఆదరిస్తున్నారు ఆ టూల్ ఇండికేట్ చేస్తుంది మీకు. ఈ పుస్తకంలో ఇలాంటి కంటెంట్ ఉంది కాబట్టి ఈ స్థాయి ఆదరణ ఉంటుందని కూడా తెలిసిపోతుంది. ఈ బుక్ మీరు ఇంటర్నెట్లో పెట్టేస్తే అది ఏ కింద వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, తెలుగు ఒక గొప్ప భాష, మనం పురాతన భాషగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ మధ్య తెలుగు హిస్టరీ గురించి హరికృష్ణ చెప్పంటే మొత్తం 1 గంట సేపు చెప్తాడు. ఎప్పుడు వచ్చింది, ఏ సెంచరీలో వచ్చింది, ఎలాగొచ్చింది, ఏ రకంగా పరిణామం చెందింది. మొత్తానికి గొప్ప భాష. అదొక పిరమిడ్ లాగా అనుకుంటే ఆధారం ద్రవిడం, శిఖరం సంస్కృతం. ఈ మన తెలుగు భాష యొక్క గొప్పతనం. ఎక్కడో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ అనేది, ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వాళ్ళు తెలుగుని 2nd బెస్ట్ స్క్రిప్ట్గా గుర్తించారు. బహుశా ఒక 10-15 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ బెస్ట్ ఈజ్ కొరియన్ అంటే నాకు తెలీదు. అసోసియేషన్ ఇచ్చిన రేటింగ్ కొరియన్ లాంగ్వేజ్కి ఫస్ట్ రేటింగ్ ఇచ్చారు, 2nd రేటింగ్ తెలుగుకి ఇచ్చారు. మన తెలుగు భాష మాట్లాడుతుంటే మన మెదడులో ఏదైతే న్యూరాన్స్ ఉంటాయో 72,000 న్యూరాన్స్ని మన తెలుగు మాట్లాడుతుంటే ఉచ్చారణ, స్పీకింగ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ 72,000 న్యూరాన్స్ను అది యాక్టివేట్ చేస్తుందని చెప్తూ ఉంటాం. రవీంద్రనాథ్ ఠాగూరు ఇది మ్యూజికా లాంగ్వేజా అనే ప్రశ్న వేశాడట. కాబట్టి మ్యూజిక్
తెలుగు భాషకు ఉన్నంత అంటే మన యతి ప్రాస కానీ మన అజంతా భాష కాబట్టి ఒక మ్యూజికల్ లాంగ్వేజ్గా కూడా మన భాషకి ఒక పేరుంది. సో మీ భాషలో చాలా సృజనాత్మకత మీరు ఏదైతే రచనలు చేస్తున్నారో ఇంకా మరిన్ని రచనలు చేయాలని అక్షరయాన్ తరపున మరిన్ని పుస్తకాలకి ఇటువంటి వాళ్ళని ఈ వయస్సులో ఉన్న అమ్మాయిల్ని టార్గెట్గా చేసుకొని మీరు రాస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లైఫ్లో ఎలాంటి ఆలోచన చేయాలి, ఏ రకంగా సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఏ రకంగా తమ మీద తాము విశ్వాసాన్ని డెవలప్ చేసుకునాలి అంశాల పట్ల ప్రత్యేకంగా నేను ఈ కిషోరి బాలికల వయసులో ఉన్న అమ్మాయిల కోసం మీరు రాస్తే బాగుంటుందని నేను నా తరఫున అక్షరానికి తర్వాత విశ్వకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మలాంటి దేశంలో అమెరికా నుంచో యూరోప్ నుంచో సోషల్ మీడియా ఎంఎన్సీస్ బాగా వర్క్ చేస్తూ ఉన్నాయి, బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. మనని కొన్ని అడిక్టివ్ ఫీచర్తోని వాళ్ళు మనని హుక్ చేస్తూ ఉన్నారు. వీఆర్ గెట్టింగ్ హుక్డ్ అంటే అడిక్టివ్ ఫీచర్స్ అన్నమాట. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన అడిక్షన్ మీద వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. ఎంఎన్సీస్ అన్నీ ఇండియా మీద పడ్డాయి. 145 కోట్ల జనాభా, ప్రపంచంలో మొదటి స్థానంకి వచ్చాం మనము. సో మనది బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. స్వీడన్, స్విట్జర్లాండ్ ఇట్లా చిన్న దేశాలు అన్నమాట. సో వాళ్ళకున్న విధానాలు మనం అప్లై చేసుకోలేము. మన సోషల్ మీడియా అంతా ఏంటంటే ఇంటలెక్చువల్స్ వాళ్ళ పాలసీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, బట్ రిలవెంట్ కాదు. కానీ ఒకటి ఏంటంటే అక్కడ చాలా ప్రోగ్రెసివ్ కంట్రీస్ అవి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ప్రోగ్రెసివ్ ఒక డెసిషన్ తీసుకుంటే కొంతకాలం అమలు చేసిన తర్వాత వాళ్ళు సమీక్షించుకుంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని వాళ్ళు సమీక్షించుకుంటూ ఉన్నారు. గత ఒక 10 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది సోషల్ మీడియాని. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపల 16 years ఆఫ్ ఏజ్ కన్నా తక్కువ ఉన్న పిల్లలకి సోషల్ మీడియా ఇస్ బ్యాన్డ్ బై వైట్స్ ఆఫ్ లెజిస్లేషన్ ఆస్ట్రేలియాలో. అట్లాగే ఇప్పుడు ఆన్లైన్ ప్రజెన్స్తో ఏదైతే మనకు ఉన్నదో ఇప్పుడు వ్యవస్థ, చాలా డెవలప్ కంట్రీస్ డిజిటల్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయినాయి. పుస్తకాలు ఏం లేవు మొత్తం. వాళ్ళ ఇప్పుడు క్లాస్ రూమ్లలో మీరు చూస్తే యూరోప్లో వాళ్ళ ముందు కంప్యూటర్సే ఉంటాయి, లేకపోతే ట్యాబ్స్ ఉంటాయి, అంతేగాని టెక్స్ట్ బుక్స్ ఉండవు. టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడం మానేశారు వాళ్ళు. సో డిజిటల్ ఎడ్యుకేషన్కి కంప్లీట్గా వెళ్ళిపోయినారు. కానీ గత దశాబ్దంలో ఏం జరిగిందని సమీక్షించుకుంటే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇది లాభం లేదు, దీనివల్ల వీళ్ళకి ఏకాగ్రత తగ్గిపోతూ ఉంది, ఆలోచన జ్ఞానం తగ్గిపోతూ ఉంది, కాబట్టి మనం లాభం లేదు, మళ్ళీ బ్యాక్ టు బుక్స్ వెళ్ళాలని ఒక నిర్ణయం ఆల్రెడీ తీసుకొని వాళ్ళు బుక్స్ పేపర్స్ దీనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక్కడ పర్కులేట్ కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది మనకి. వాళ్ళకి అక్కడ వాళ్ళు చాలా సమీక్షించుకుంటూ ఉంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు ఏ పని చేసినా. ఒక 10 సంవత్సరాల కింద ఒక డ్రగ్ ఉందనుకోండి డెవలప్ కంట్రీస్లో, అక్కడ బ్యాన్ చేస్తే మన షాపులలో మాత్రం ఇంకో 10 సంవత్సరాలు అమ్ముతూ ఉంటాం మనం. నాకు చిన్నప్పుడు మెడికల్ షాప్ ఉండేది, అందుకోసం ఐ వాజ్ ట్రాకింగ్ మెడిసిన్స్. కొన్ని మెడిసిన్స్ నాకు తెలుసు, ఎప్పుడూ 10 ఏళ్ల కింద బ్యాన్ చేశారు, ఇప్పటికీ మెడికల్ షాప్లో ఉన్నాయి, మనం రోజు వాడుతూ ఉంటాం అవి. అంటే అంత సమయం మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ రకంగా సోషల్ మీడియా మీద, తర్వాత ఆన్లైన్ సిస్టమ్స్ మీద బాగా సమీక్ష ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. అయితే నియర్ ఫ్యూచర్లో, నెక్స్ట్ ఇయర్ అని చెప్పలేను, బట్ 26+ ప్రాంతంలో కొన్ని ట్రెండ్స్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వ్యవస్థ వరకు కొద్దిగా పోతూ ఉంది. ఇప్పుడు అలెక్సా, సిరి మీ అందరికి తెలుసు కదా, అంటే టెక్స్ట్ లేకపోతే ఇట్లా నొక్కడము, టైప్ చేయడము, దీని నుంచి ఆడియోకి వెళ్ళిపోతూ ఉంది. వాయిస్ ఫస్ట్ అనే ఒక దానికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మెల్లిమెల్లిగా. ఇప్పుడు మీకు ఏ అసిస్టెంట్స్ వచ్చినా సరే దాంతో మాట్లాడతాం మనం, టైప్ చేసేది. ఇప్పుడు మీ ChatGPT ఉందనుకోండి, ChatGPTలో ప్రాంప్ట్స్ ఇవ్వాలంటే టైప్ చేయాలా మీరు ఒక పారాగ్రాఫ్ టైప్ చేయాలి. మీకు స్పెసిఫిక్గా ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ChatGPTలో మొత్తం డిఫైన్ చేయాలి. మీరు ఒక పారాగ్రాఫ్గా టైప్ చేస్తామన్నమాట. అది అవసరం లేదు ఇప్పుడు.
ఇప్పుడు విస్పర్ ఫ్లో అని రకరకాల టూల్స్ వచ్చాయి. మీరు చెప్పేస్తారన్నమాట ఆడియో ఓరల్. ఇది రాను రాను పెరుగుతూ ఉండే ఒక ట్రెండ్ కనిపిస్తూ ఉంది. అంటే టెక్స్ట్ నుంచి ఆడియో వైపు ఆఫ్లైన్ వైపు వెళ్తూ ఉంది. ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వైపు కూడా ట్రెండ్స్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ రకంగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్లాసెస్ వస్తున్నాయి. దాని మీద కూడా బాగా రీసెర్చ్ అవుతుంది. గూగుల్ గ్లాసులు అంటారు. అంటే మన మొబైల్ బదులు మొబైల్కి ఉన్న ఫీచర్స్ అన్ని మన స్పెక్స్లో మామూలుగా మనం వాడే అద్దాల్లాగానే ఉంటాయి. కానీ ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ అన్ని అంటే మనం దానికి చెప్తా ఉంటే అది చేస్తూ ఉంటుంది. వీ హ్యావ్ టు టెల్ ఇట్, అంతే, అది చేస్తూ ఉంటుంది అనమాట. మొబైల్ బదులు స్పెక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ చాట్ జీపీటీ చాలా పాపులర్ అయింది కదా, అది ఒక సాచురేషన్కి ఇప్పుడు చేరుకుంటా ఉంది. ఎందుకంటే దానికి ఆధారం ఏంటంటే ఇంటర్నెట్ గూగుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నంతది దానికి రా మెటీరియల్ అనమాట ఇప్పుడు చాట్ జీపీటీకి. కానీ ఇట్ ఈస్ రీచింగ్ ఇట్స్ సాచురేషన్ లిమిట్స్ చాట్ జీపీటీ. కాబట్టి ఇంకా ఏం చేయాలి, మళ్ళీ ఇంకా ఏం బ్రేక్ త్రూ రావాలని ఈ ఐటీ ఫీల్డ్లో ఉన్న సైంటిస్టులు ఆలోచిస్తూ ఉన్నారు. జాబ్స్ పోయేది అనేది చాలా ప్రధానంగా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ మీద ఏ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, జాబ్స్ మీద ఎంత ఉంటుంది, చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఎన్సీస్కి ఖర్చు తగ్గాలంటే ఇమీడియట్గా ఏ వాడితే చాలా జాబ్స్ వెళ్ళిపోతాయి, ఉండవు. అయితే ఇది పొలిటికల్గా బ్యాక్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఏ గురించి మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే దాని ప్రభావం జాబ్స్ మీద పడిపోతూ ఉంది, ఎడ్యుకేషన్ మీద పడిపోతూ ఉంది, కల్చర్ మీద పడిపోతూ ఉంది. కాబట్టి దాని గురించి డిస్కషన్స్ ఎక్కువగా ఉంటాయి, క్యాంపెయిన్లు కూడా అవుతాయి అనే ఒక మాట మనకు వినిపిస్తూ ఉంది. ఈ రకంగా మనం ఏదైతే టెక్నాలజీ స్థాయి అనుకుంటా ఉన్నామో దిస్ నాట్ ఏ పర్మనెంట్. దీంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో దీనికి అనుగుణంగా చాలా మార్పులు వస్తాయని నేను తెలియజేస్తూ మనందరి తరపున విశ్వైకకి మనసారా అభినందనల్ని మన చప్పట్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలో మనం అడుగెట్టబోతూ ఉన్నాం కాబట్టి మనం గతం నుంచి పాఠాలని నేర్చుకొని భవిష్యత్తు ఆశగా 2026 మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాల్ని ఇస్తాయని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ పార్థసారథి గారి ఆధ్వర్యంలో మేము మమతను చూసాం. ఆ రోజు ఏంటంటే మమతమ్మ ఎయిడ్స్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎయిడ్స్ అన్న పదాన్ని మాట్లాడడానికే భయపడుతున్న రోజుల్లో మీ రైటర్స్ ఎందుకమ్మా ఎయిడ్స్ రాయడానికి, ఎయిడ్స్ మీద ఏమైనా రాయడానికి, రచనలు పుస్తకాలు రాయడానికి భయపడుతున్నారు అంటే ఒక 100 మంది ఉమెన్ రైటర్స్తో ఫస్ట్ సారా ఆధ్వర్యంలో మేము పనిచేసాం. ఆ రోజు మమతా రఘువీర్ గారిని కలిసాం. ఆ తర్వాత కన్జ్యూమర్ అవేర్నెస్, వినియోగ చైతన్యం మీద ఒక పుస్తకం వేసాం. ఎయిడ్స్ మీద కథలు, కవితలు ఒక పుస్తకం వేసాం. తర్వాత విత్తనం చెప్పిన కథలు, బీజస్వరాలు. విత్తనం వల్ల జరిగే మెయిల్ ఏంటి, రైతులందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, విత్తనం వెళ్ళిపోతే రైతులకి ఎంత ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది అని. అందుకని ఏ కొత్తది వచ్చినా సరే ముందు తను అందిపుచ్చుకుంటారు. రైటర్స్ అంటే చాలా అభిమానం సార్కి. అందుకని రైటర్స్కి మంచి ఆపర్చునిటీస్, అవకాశాలు ఇస్తారు. ఆయన ద్వారా పరిచయమైన మా మమతమ్మ నాకు ఒక సోదరులాగా ఇంతవరకు మేము కలిసి నడుస్తూనే ఉన్నాం. అందుకని ఈ కొత్త సంవత్సరంలో కూడా సారు శుభకామనలు మనందరికీ అందాయి, పెద్దన్నగా దీవించారు. అందరికీ మంచి జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను.